అపారమైన మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు. గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, మారని మార్పు లేని దేవుడవు నాయన. మీ యొక్క మహాకృపలో ఈ యొక్క ప్రభావ ఉదయం జరిగేటువంటి ఆరాధన, పునరుద్ధాన దిన ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. మీ నామములో మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి కాంతితో మమ్మల్ని నింపండి. సర్వశక్తిమంతుడా, ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుకోండి. యేసు ప్రభు వారి గొప్ప నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువే నా స్నేహితుడు, 10,000లు సుందరుడు. ఆ ప్రభువే నా స్నేహితుడు, 10,000లు సుందరుడు. నా ప్రాణము, నా శరీరము, నా జీవితము, నా సమస్తము, నా ప్రాణము, నా శరీరము, నా జీవితము, నా సమస్తము ప్రభు యేసు అంకితము. ప్రభు యేసు అంకితము. ప్రభువే నా స్నేహితుడు, 10,000లు సుందరుడు. ఆ ప్రభువే నా స్నేహితుడు, 10,000లు సుందరుడు. తల్లిదండ్రులు మరచినను, అన్నదమ్ములు విడచినను, తల్లిదండ్రులు మరచినను, అన్నదమ్ములు విడచినను, మరువడు విడువడు, మరువడు విడువడు
మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసు మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా.
పరిశుద్ధ 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 ప్రభువా వరదూత అయినాని పగలరా పరిశుద్ధ 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 ప్రభువా చదువుకున్నాం. 114వ కీర్తన ఆరాధనా కీర్తనగా చదువుకున్నాం. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేళ్లవలెను, గుట్టలు గొర్రెపిల్లలవలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మళ్ళటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్లవలెను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లలవలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. హల్లెలూయా, యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమికి ఆకాశములకు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మారని మార్పు లేని నా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఆకాశంలో సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నా ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకము తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మారని నా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మార్పు లేని దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా నా ప్రభునైనా నీ కృప ఎంత దొడ్డది నా ప్రభు. నీ బిడ్డలైన మా మీద నీ కృప ఎంత గొప్పది నాయన. నిజముగా మీరు మమ్మల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీరు మమ్మల్ని దర్శించిన విధానము నాయన. అయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వాళ్ళము నాయన. నాయనా నా తండ్రి నాయన, ఉదయము పుష్పించి సాయంత్రము వాడిపోయే పుష్పము లాంటి వాళ్ళము నా ప్రభువా. దేవా నా తండ్రి నాయన, మీ నామములో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆది నాన్న ఇశ్రాయేలుని ఎలా జ్ఞాపకం చేసుకున్నారో అయ్యా, అబ్రహామును ఒక ముద్దు ఒక కొమ్మ నుండి వచ్చినటువంటి జనాంగాన్ని ఒక దేశముగా నిర్మించిన దేవుడవు నాయన. ఇశ్రాయేల్ జాతిని మీరు ఏర్పరచుకున్నారు. ఇశ్రాయేలుని ఐగుప్తు దేశంలో నుండి నడిపించినట్టుగా నాయన మమ్మల్ని కూడా నా ప్రభువా పాపం అనే బంధకముల్లో నుండి, అయ్యా నా ప్రభువా శాపం అనే బంధకముల్లో నుండి, ఉగ్రత అనే బంధకముల్లో నుండి మీరు మమ్మల్ని విడిపించారు నా ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతగానో మమ్మల్ని దర్శించారు, మమ్మల్ని విడిపించి గొప్ప చేశారు. దేవా నీ యొక్క నామములో నాయన నీ సొంతైన జనాంగం అనే పేరు మాకు ఇచ్చారు. దేవా నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకున్నావు. దేవా మీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ పరిశుద్ధ జలములో జనముగా మమ్మల్ని చేర్చారు. నీ పరిశుద్ధ స్థలములో అధికారము కలిగిన వారిగా చేశారు. నీ పరిశుద్ధ స్థలములో ఈ రోజు నివసించడమే కాదు నాయన, యుగ యుగములు నాయన దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించే ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా పాపములను పాతి పెట్టారు నాయన. అయ్యా నా ప్రభు నాయన, ఏ విధముగా అయితే నా ప్రభు ఇశ్రాయేలు పాపములు నాయన ఎర్ర సముద్రములో పాతి పెట్టారో అయ్యా నా ప్రభు నాయన, మా పాపములు కూడా నాయన అయ్యా నా తండ్రి మీ నామములో పాతి పెట్టబడినవి నాయన, శుద్ధి చేయబడినవి నా ప్రభు. అయ్యా నా తండ్రి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీరు సెలవివ్వగా అయ్యా దుష్టుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు నాయన. మీరు ఆజ్ఞాపించగా నా ప్రభు పాపం మా దగ్గర నుంచి వెళ్ళిపోయింది నాయన. మీరు గద్దించగా ఆ రోజు సముద్రం అయితే ఏ విధముగా అయితే పాయలైపోయిందో, ఏ విధముగా అయితే సముద్రము అటు పారిపోయిందో ఆ విధముగానే పాపం మా దగ్గర నుంచి పారిపోజేసిన దేవా మీ గద్దింపు ద్వారా అయ్యా మా దగ్గర ఉన్న బలహీనత దూరపరిచారు. మా పాపము నుండి మాకు విడుదలిచ్చారు, అపవాదు నుండి మాకు విడుదలిచ్చారు, సాతాను బంధకాల నుండి విడుదలిచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు నా ప్రభువా. మా హృదయములో సంతోషాన్ని మీరు ఇచ్చినారు. యెహోవా దేవుడుగా కలిగిన ప్రజలు ధన్యులని దేవారాయణ వాక్యములో వ్రాయబడిన విధముగానే నిజముగా నా ప్రభువా మా హృదయములలో ఆనందాన్ని, మా హృదయములలో సంతోషాన్ని, మా హృదయములలో నాయన జీవాన్ని నింపిన దేవుడవు నా ప్రభువా. అయ్యా గుట్టలో గంతులు వేసినాయట, గొర్రె పిల్లలాగా గంతులు వేసినవని నా ప్రభువా నాయన. భూమి నీ సన్నిధిలో గజగజ వణికిపోయిందని మేము విన్నాము నా ప్రభువా. బండను నీటి మడుగుగా చేసిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా చెకుముకు రాతి బండను నీటి ఓడలుగా అయ్యా నా తండ్రి ప్రవహింపజేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత శక్తి కలిగిన దేవుడవు నాయన, ఎంత ప్రభావం కలిగిన దేవుడవు నాయన. అయ్యా నాయన మీకు ఏదైనా సాధ్యమేనాయనా. అసాధ్యమైనది ఏముంది? నాకు అసాధ్యమైనది ఏముంది అని ప్రశ్నించావు నా ప్రభువా. అయ్యా నాయన నిజముగా మీకు అసాధ్యమైనది లేదు నాయన. అయ్యా మీకు అసాధ్యమైనది లేదు, మీకు ఏది అసాధ్యము కాదు నాయన. సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. సర్వశక్తిమంతుడా మీ పాదాలు పట్టుకుంటున్నాము నాయన. మీ నామంలో మమ్మల్ని బలపరచండి, మీ నామంలో మమ్మల్ని దర్శించండి, మీ నామంలో జ్ఞాపకం చేసుకునండి నాయన. సమస్తము సాధ్యమే. అయ్యా మండలను గద్దించిన దేవుడవు నాయన, సముద్రాన్ని గద్దించిన దేవుడవు నాయన, తుఫానులకు ఆజ్ఞయించి గద్దించిన దేవుడవు నాయన. అయ్యా నా ప్రభు ఆకాశమును అయ్యా సముద్రము ఆయన మరి ఆ ప్రవాహమును వర్షాన్ని గద్దించిన దేవుడవు నా ప్రభు. అయ్యా నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏముంది? అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభు. అయ్యా నా తండ్రి నాయన మీ నామములోని బిడ్డలను నాయన పోషించడం మీకు అసాధ్యం కాలేదు. మీ బిడ్డలు నడిపించడం మీకు అసాధ్యం కాలేదు. మీ బిడ్డలు విడిపించడం మీకు
అసాధ్యము కాలేదు నాయన. దేవా నా తండ్రి, సమస్తము సాధ్యమే నాయన. సర్వశక్తి కలిగిన దేవా, సమస్తమునకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి అయ్యా, సర్వశక్తి సంపన్నుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మీ నామములో నా తండ్రి మేము ప్రాధేయపడుతున్నాం, మీ నామములో ప్రాధేయపడుతున్నాం, మీ నామములో మేము బ్రతిమలాడుకుంటున్నాం, మీ నామములో మేము వేడుకుంటున్నాం. దేవా నాయన, అయ్యా నాయన, ఇలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం. మేమెంత ధన్యులము నాయన. నా తండ్రి, మీరు మాకు తండ్రిగా, మీరు మాకు నాయన తల్లిగా, మీరు మాకు దేవునిగా, మీరు మాకు కొండగా, మీరు మాకు కోటగా, మీరు మాకు ఆశ్రయ దుర్గముగా, మీరే మాకు పరమ వైద్యునిగా నాయన మీరు మాకు ఉన్నారు నా ప్రభువా. అలా ఉండబట్టి ఈరోజు ఈ భయంకరమైనటువంటి అయ్యా మరణకరమైనటువంటి దినాల్లో కూడా మేము నీ కృపను బట్టి ఆరోగ్యంగా ఉన్నాం. కాపాకు మీ కృపను బట్టి నాయన మేలులతో నింపబడ్డాం, మీ కృపను బట్టి తృప్తిపరచబడ్డాం, మీ కృపను బట్టి అయ్యా మీ యొక్క ఆయన దినదినము మీ యొక్క ఆశీర్వాదాలు చూసాము నాయన. మీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, మీ నామములో అయ్యా మేము బిడ్డలంగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీరే ఘనత పొందడానికి అర్హులు, మీరే మహిమ పొందడానికి అర్హులు, మీరే ప్రభావమును పొందడానికి అర్హులు. మీకే మహిమను, మీకే ఘనతను, మీకే ప్రభావములను ఆరోపించు యేసుక్రీస్తు అయ్యా నాయన మీకే స్తుతి ప్రార్థన సమర్పించుకుంటూ అయ్యా నాయన సమస్తమైన ఘనతను మీకే ఆరోపించుకుంటూ యేసు నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బలమైన దేవా, ఇచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిచ్చుడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా.
మహాగణుడా స్తోత్రం, మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘామహుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘామహుడా స్తోత్రం. మహాపరిశుద్ధుడైన దేవా, మా స్తుతుల మీద ఆశీనుడై ఉన్న తండ్రి, పరమంత ఆశీనుడై ఉన్న దేవా, అయా నిత్యము స్తుతించబడుచున్న దేవా, మా స్తుతులపైన ఆశీనుడై ఉన్న దేవా, మీకే 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 ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాం. అది మీ దృష్టికి అంగీకారముగా ఉండను గాక. మా స్తుతి కొన్ని కోట్ల మందితో సమానముగా ఉండును గాక. మీరే మహిమ పొందుకొను. యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, మనమంతా ఈ రీతిగా మరలా కలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఇది దేవుని యొక్క మహాకృప, ఇది దేవుని యొక్క కనికరం. దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళి చాలా విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈరోజున దేవుడు మాట్లాడే ప్రతి మాటను మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క నోట నుండి వచ్చిన ప్రతి మాట మనము ఆశీర్వాదకరముగా అనుభవిద్దాం. ప్రియులారా, దేవుడు తన యొక్క సేవకులను నిలవబెట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దానికి లోబడవలసిన వారమై ఉన్నాం. మనము వాక్యం విన్నప్పుడు చాలా సంతోషిస్తాం, వాక్యం విన్నప్పుడు చాలా తృప్తి చెందుతాం. వాక్యం విన్నప్పుడు చాలాసార్లు ఇది నాకు అనుకుంటాం, చాలాసార్లు పక్కవాడికి అనుకుంటాం. కానీ దేవుని యొక్క కృప ఏంటో మనము గ్రహిస్తే ఎప్పుడు అది ప్రక్కవాడికి కాదు, ఎప్పుడు అది నీకే. కొన్ని వేల మంది కూర్చున్నా, లక్షల మంది కూర్చున్నా ఆ వాక్యము ఆ ఒక్కొక్కరికే. అది మనం అనుకుంటాం తెలిసిందే అని, కానీ దానిలో మనము లోబడని విషయాలు దేవుడు తెలియచేస్తున్నాడు. దీనిని మనము గ్రహించాలి. మనము యేసు ప్రభు వారి పునరుద్ధానుడైన తర్వాత మరి దేవుని యొక్క కార్యాలు మనము ధ్యానిస్తున్నాం. ప్రకటన దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలను గ్రహిస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు గ్రహిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మతో జరిగే కార్యాలు చాలా గొప్ప. ఆ పరిశుద్ధాత్మ కార్యాలకి మనం విధేయులు అవ్వాలి. ఆ పరిశుద్ధాత్మ కార్యాలు మనము మరి గౌరవించాలి. ఒక్కొక్క మాటను మనము ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. దీనిలో చాలా ప్రాముఖ్యమైన విషయాలను గత 2 వారాల నుంచి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క దేవుని యొక్క మాటలను మనము ధ్యానిస్తున్నప్పుడు చాలా విషయాలు మనకు బోధపడుతూ ఉన్నాయి. ఆ బోధన మనము గ్రహించాలి. అపోస్తుల కార్యము 5వ అధ్యాయం 33వ వచనం నుండి మనము ధ్యానంలోకి తీసుకోవాలి.
అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 33వ వచనము నుండి మనము చివరి వచనం వరకు ధ్యానం చేయాలి. దయచేసి మీరు గమనించండి. దేవుని యొక్క వాక్య భాగములను చదువుదాం. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత వహించిన వాడను ధర్మశాస్త్ర బోధకుడునైన గమనీయులను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను. నేను క్రింద వాటిని చదువుకుంటూ వివరిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారి పునరుద్ధానం తర్వాత శిష్యులు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు జరిగించిన కార్యాలు, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఇది 50 దినాల పండుగ, పెంతెకోస్తు పండుగ. పస్కా పండుగ తర్వాత 50 దినాలకు వచ్చే పండుగ. యేసు ప్రభువారు మరి పునరుద్ధానమైన తర్వాత 40 దినాలు వారికి కనిపిస్తూ వచ్చారు. 40 దినాలు శిష్యులకి కనిపించారు. 40 దినాలు శిష్యులకు కనిపించినప్పుడు మరి కొద్ది రోజులు వారు యెరూషలేములోనే ఉన్నారు. ప్రభు అన్నాడు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. అది డేట్ చెప్పలేదు, సమయము చెప్పలేదు, ఎన్ని రోజులు చెప్పలేదు, ఎన్ని గంటలు చెప్పలేదు. ఎందుకో తెలుసా? వారు దేవుని మాట వినాలి. దేవుడు చెప్పిన మాటను వినడము ఆశీర్వాదం. బెతెస్దా కోనేరు దగ్గర ఒక ఆయన ఉన్నాడు. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి 38 సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాడు. అక్కడకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దేవుని దూత ఆ నీటిని కదల్చటము, దానిలో అతను దూకిన వారు స్వస్థపడటము జరిగేది. వారు కనిపెడుతూ ఉన్నారు. అతనికి స్వస్థపడాలనే ఆశ ఉంది. దానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 38 సంవత్సరాలు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. ప్రభు ఏమన్నాడో తెలుసా? అది నా తండ్రి వలన వచ్చే వాగ్దానం. గుర్తించాలి, నా తండ్రి వల్ల వచ్చే వాగ్దానం. రెండవది, నేను మీకు చెప్తున్నాను, నా వలన మీరు వినిన దానిని. మొదటి అధ్యాయంలో 5 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. అయితే ఇప్పుడు వారు కనిపెట్టుకుని ఉన్నారు విధేయతతో. వారు కనిపెట్టుకుని ఉంటే వారి విధేయతకు రోజులు లెక్కలేదు. వారికి భార్య ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, ఆస్తి పాస్తులు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళవలసిన పనులు పాటలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. ఏమి జరిగింది ప్రియులారా? దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తే వారు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉన్నారో వారి యొక్క సమయంలో పెంతెకోస్తు అనే పండుగ కూడా కలిసి వచ్చింది. ఆ వాగ్దానము పెంతెకోస్తు పండుగ రోజున రాలేదు, గమనించాలి. ఆ వాగ్దానము పెంతెకోస్తు పండుగ రోజు మాత్రమే దిగి వస్తారని చెప్పలేదు. దేవుడిచ్చిన యూదులకు ఇచ్చిన పండుగలలో పెంతెకోస్తు పండుగను దేవుడు ఘనంగా ఆయన ఆనర్ చేసుకున్నాడు. క్రిస్మస్ పండుగ ఎలాంటిదో, పునరుద్ధాన పండుగ ఎలాంటిదో, పెంతెకోస్తు పండుగ కూడా అలాంటిదే. ఎందుకనంటే ఆదరణకర్త భూమి మీదకి దిగి వచ్చే రోజు, వచ్చిన రోజు. దానిని మనము ఆనర్ చేయాలి. దానిని తప్పక ఆనర్ చేయాలి. దాన్ని ఎప్పుడు కూడా డిజానర్ చేయకూడదు. ఆయన దిగివచ్చి ఈ రోజును ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరణకర్తగా ప్రతి మనిషిని ఆదరిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. ఆయన శిష్యుల్లో ఉన్నాడు. ఆ శిష్యులు దేవుని కార్యాలు జరిగిస్తున్నారు. మీకు నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేశాం. వారు బోధిస్తూ ఉండగా సదుకాయలు కుయుక్తితో, అసూయతో ఆయనను బంధించారు. ఎందుకు అసూయ? ఎందుకు అసూయ? చాలా మందికి క్రైస్తత్వము అసూయ. క్రైస్తత్వం అంటే బాధ. క్రైస్తత్వము వారి స్వేచ్ఛను హరిస్తుంది. అతడు ప్రభు దగ్గరకు వస్తే త్రాగే వ్యక్తి త్రాగలేడు,
తిరుగుమతనం ఉన్న వ్యక్తి తిరగలేడు, పేకాడే వ్యక్తి పేకాడలేడు, జూదగాడు జూదము చేయలేడు, లంచాలు తీసుకునేవాడు తీసుకోలేడు, అన్యాయం చేసేవాడు అన్యాయము చేయలేడు, గుండాయిజం చేసేవాడు చేయలేడు. ఇవన్నీ వారిని ఇలాంటి మనస్తత్వం కలిగిన వారందరిలో చోట కూర్చోబెట్టి యేసు ప్రభు గురించి, మారు మనసుల గురించి, రక్షణ గురించి, పరలోక రాజ్యపు హక్కు గురించి, వెళ్ళే వారి గురించి చెబితే ఎలా ఉంటుందంటారు? ఎలా ఉంటుందంటారు? కూర్చున్న బండగాని లేపగలిగితే ఆ బండ తీసి మొహాలేసి కొట్టాలనిపిస్తుంది. వారి మీద కక్ష పెంచుకుంటారు. ఇదేంటి? ప్రతిదీ కూడా నా గురించే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధముగా గుర్తు చేస్తూ వచ్చారు శిష్యుల ద్వారా. సద్దూకాయలు నమ్మలేకపోయారు యేసు ప్రభు పునరుద్ధానాన్ని. పునరుద్ధానమే నమ్మరు. అది యేసు ప్రభు పునరుద్ధానం జరిగిందంటే అస్సలు నమ్మరు. పునరుద్ధానమే నమ్మని వాళ్ళకి యేసు ప్రభు పునరుద్ధానం గురించి చెబితే ఎలా ఉంటుంది? హేతువాదులు ఉన్నారు. ఇప్పుడు టీవీలో అప్పుడప్పుడు కనపడతారు. జన విజ్ఞాన వేదిక. కమ్యూనిజం అనేది పుట్టింది హేతువాదంతో. కమ్యూనిస్టులు హేతువాదులుగా ఉన్నవారు కమ్యూనిజాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తారు. అయితే కమ్యూనిజం పాలసీ మంచిదే, ప్రజలందరూ సమానంగా ఉండాలన్నది మంచిదే. కానీ సృష్టికర్త అయిన దేవుడు లేకపోతే ప్రయోజనం ఏముంది? ప్రియులారా, ఇక్కడ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రస్తావన చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనము గమనిస్తాం, టీవీలో మనము చూస్తాము, జన విజ్ఞాన వేదిక అని ఒకళ్ళు వస్తారు. వారు దేవుని కార్యాలను నమ్మరు. దేవుని కార్యాలు రకరకాలుగా చూపిస్తారు. మన ప్రభు మనలో ఒకరిని యేసు క్రీస్తు వారి నామములో లేపును గాక. ఇలాంటి వ్యక్తులకి దేవుని కార్యాలు చూపించగలగాలి. ఆన్ ది స్పాట్ ఒకవేళ ఈ జన విజ్ఞాన కార్యం ఏదైనా జరుగుతున్నప్పుడు, వారు దేవుడు లేదని వాదిస్తున్నప్పుడు, ఇప్పుడు నేనేం చేయమంటావు నా ప్రభు పేరట అని అడిగి దేవుని దగ్గర నుండి అలాంటి వాళ్ళు నోరు ముగిస్తే బాగుండు అనిపిస్తుంది. ఇది మన ఉద్రేకం. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సెలవేంటో, పరిశుద్ధాత్మ దేవుని చిత్తమేంటో మనము కనిపెట్టాలి. అర్థమైంది కదా? మన ఉద్రేకాలు, మన ఆలోచనలు, మన తొందరపాట్లు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అయితే పిల్లగా ఇక్కడ వారిని తీసుకెళ్లి సరసాల్లో వేశారు. రాత్రంతా సరసాల్లో ఉన్నారు. తెల్ల రాత్రికి ఏం జరిగిందో చెప్పాను మీకు క్లుప్తంగా. మీకు ఒక మాటలు చెప్తాను. దేవుడు తన దూతను పంపాడు. ఎవరిని పంపాడు? దేవుడు తన దూతను పంపాడు. తన దూత వచ్చాడు. సరసాల తాళాలు వేయబడ్డాయి. కావలి వారు మెలకుగానే ఉన్నారు. కాపలా కాస్తున్నారు. యథార్థంగా బయటకు వచ్చేసారు. పిచ్చి సైన్యం కాదు, పిచ్చి వాళ్ళు కాదు కాపలా కాసేది. రోమా సైన్యం, ఆరితేరిన వారు. నిర్లక్ష్యం ఉంటే ప్రాణం తీసేస్తుంది సైన్యంలో. అలాంటి కఠినమైనటువంటి ప్రభుత్వం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల్లో ఉన్నాడు. దేవుడు తన దూతను పంపాడు. ఎలా రావాలి? ఈ దేహాన్ని నేను కలిగి ఉన్నప్పుడు ద్వారం తెరవబడాలి. తలుపులు తీసి తలుపులు వేయాలి. ప్రియులారా, అక్కడ అది జరగలేదు. పరలోకం నుండి దేవతతో దొంగతనం తీసుకురాలేదు. కానీ జరిగిందేంటో తెలుసా? వారు బయటికి వెళ్ళే 4 గోడల్లో నుంచి, తలుపుల్లో నుంచి ఈ దేహాన్ని బయటికి తీసుకొని వెళ్ళే ఒక కార్యాన్ని కలిగి ఉన్నారు, శక్తిని. దాన్ని ఏమంటారో తెలుసా? మహిమ దేహము. యేసు ప్రభువారు పునరుద్ధరణైన తర్వాత శిష్యులందరూ భయపడి ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఒక గదిలో
వినబట్ల ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థనలో ఏమైందో తెలుసా? ప్రభు వారి మధ్యకు వెళ్ళారు. ప్రభు వారి మధ్యకు వెళ్ళారు. ఇది పేతురు జీవితంలో 2 సార్లు జరుగుతుంది ఇలాగా. ఇది మొదటిది. రెండవ కార్యం కూడా ఉంది. అయితే పిల్లలు జాగ్రత్తగా గమనిస్తే ఎలా సాధ్యమో అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. ఈరోజు బోధకులు దానిని చాలా లైట్గా తీసేస్తున్నారు. ఒకప్పుడు నేను కూడా అలాగనుకున్నవాడినే. కానీ ఇక్కడ చూస్తే దేవుని యొక్క శక్తి శిష్యులతో ఉండి ఇక్కడ దూతం వచ్చినట్టుగా ఉంది. అదే అపోస్తల కార్యములో పేతురుని సరసాల్లో పౌలు శీలను కొట్టి బంధించినప్పుడు, లేక పౌలు పేతురుని శీలలో కొట్టి ఒళ్ళంతా బదలు కొట్టి అక్కడ వేస్తే ఆ రాత్రి పేతురు లేచి వస్తాడు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడు మానవు యొక్క ఈ దేహాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? మహిమ దేహంగా మార్చాడు. ఆయన అంటాడు, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది లేదు. పరిశుద్ధాత్మ దేవుని నమ్మండి, ఆయన శక్తిని విశ్వసించండి. చాలా మంది వింటారు, దానిని చేయరు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రోజున నేను విన్నాను, అట్టిపండు తుక్కలను చర్మాన్ని ఒక 5 దినాలు నానబెట్టి ఆ నీళ్ళు తీసుకొచ్చి 3 దినాలు 5 దినాలు మొక్కలు పోస్తే అది మంచి పోషక విలువలు కలిగిన నీరు, దానితో ఎరువులు కూడా అక్కర్లేదను. నేను అదే చేశాను. నమ్మాను, నానబెట్టాను, తెచ్చిపోసాను, మొక్కలు బాగున్నాయి. అదేవిధంగానే అది నమ్మి చేసినప్పుడు అది నమ్ముతున్నాను. ఆయన చెప్పిన సలహా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు నమ్ము. చాలా మంది చేయటానికి శక్తి లేక సిద్ధాంతాలు పెట్టుకొని అపార్థాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక వెళ్ళిన మరి పంపించారు. వీళ్ళు వచ్చి బయటకు వచ్చి సమాజంలో మందిరంలో బోధిస్తుంటే అక్కడున్నటువంటి ప్రధాన యాజకుడు సన్హెడ్రిన్ సభ, వీళ్ళు ఇక్కడున్నారు, అక్కడ ఉన్నారా లేదో చూసినా పోండి. మారు వేషంలో ఉన్నారు, లోపల ఉన్నారా, లేక వీళ్ళు మారు వేషంలో ఉన్నారా, మీరు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకురండి అన్నారు. వారు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొచ్చారు. వారు 23వ వచ్చిన సరసాల బహుభద్రముగా మూయబడుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండి చూచితిమి. కానీ తలుపులు వేసినప్పుడు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారు తెలిపిరి. చూసారా, కన్ఫర్మ్ చేసుకొచ్చారు. అప్పుడు తీర్పు తీరుస్తున్నారు. మరలా వారికి ఏం చెప్పారో తెలుసా? నువ్వెక్కడ యేసు ప్రభు గురించి ప్రకటించొద్దు. ఆగుతుందా? మనోళ్ళు ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటించారో తెలుసా? నేను చెప్పాను. ఇప్పుడు వచ్చుకి గుర్తు చేస్తాను. 31వ వచనము, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేము దానిని గ్రహించి విధేయులమై పరిశుద్ధాత్మకు సాక్షులము. ఈ మాట చెప్పగానే లోపల ఉన్నటువంటి కోపం అంతా కట్టలు తెచ్చుకొచ్చి, యూదులు కొన్ని విషయాల్లో మూర్ఖులుగా ప్రవర్తిస్తారు, దిక్కలాగా ప్రవర్తిస్తారు. చాలా ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలుకి మారు మనసు అంట, ఇశ్రాయేలుకి పాప క్షమాపణ అంట. మారు మనసు అంట, పాప క్షమాపణ చేయడానికి దేవుడు యేసును అధిపతిగా నియమించాడు. మారు మనసుకు పాప క్షమాపణకు యేసు ప్రభు వారు అధిపతిగా నియమించబడ్డాడు. దేనికి నియమించబడ్డాడు?
మారు మనసుకు పాపక్షమాపణ కలుగు చేయటం ఇవ్వడానికి అధిపతి. దేవుడు ఆయన తన దక్షిణ బలము చేత హెచ్చించాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు, పరలోకం వెళ్ళాడు, పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చాడు. ఇదిగో దానికి మేమే సాక్షులం. ఇదిగో బాగు చేసిన ఈ యొక్క భిక్షగాడే సాక్షి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే ఇంత గొప్ప కార్యాలు జరిగినాయి. ఇప్పుడు వారు కోపంతో రగిలిపోయి ఎలాగైనా చంపేయాలనుకున్నారు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించారు, ఏం చేశారంటే వారిని చంప ఉద్దేశించగా దేవుని కోపము మనుషుని కోపము దేవుని నీతిని వినబడదు. దేవుని బిడ్డలు గాయపరచాలని, దేవుని బిడ్డలు కొట్టాలని, చంపాలని ఎవరికి ఉంటుంది? అపవాదికి ఉంటుంది. అపవాదికే అంత అసూయ. అన్నదమ్ముల్లో ఒకడు బాగుంటే అన్న బాగున్నాళ్లే, మా తమ్ముడు బాగున్నాళ్లే అనుకుంటాం కదా మనం. చంపుతుందా? ఆ రోజుల్లో హేబేలు చంపటానికి ఎంత దుర్బుద్ధి కలుగు చేశాడండి. ఏముందిలే, ఈ సంవత్సరం మా తమ్ముడిని అంగీకరించాడు, వచ్చే పంటలో నేను కూడా భాగించి అంగీకరించబడదామని అనుకోవాలి కదా. ఇప్పుడుంది కానీ అది ఆ రోజు లేకుండా చేసిన వాడు అపవాది. మనిషిలో కీడుకు ప్రతి కీడు, కక్ష, ప్రతీకారం. దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానకర్త. ఇక్కడ ఒక ఆయన కనపడ్డాడు. ఇదే కింద వాళ్ళ లాంటి పరిస్థితుల్లో ఉండగా సన్హెడ్రిన్ సభ అక్కడ ఉంది. సన్హెడ్రిన్ సభ అంటే 70 మంది సభ్యులు కలిగిన సభ. దానిలో 71వ వ్యక్తి ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడు చీఫ్ జడ్జి. ఒక మాట చెప్పాలంటే ఆయనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటి వాడు. ఆయనకి ఇక రాష్ట్రపతి కూడా లేడు, ఆయనకంటే అధికారి. ఇశ్రాయేలులో ప్రధాన యాజకుడు అంటే దైవాజ్ఞలను నిర్వర్తించేవాడు కాదు, అంత మాత్రమే కాదు, దేవునికి మానవునికి మధ్యవర్తే కాదు, ఆయన చీఫ్ జడ్జ్. నేను మీకు గుర్తు చేశాను, ఈ ప్రధాన యాజకుడు బలర్పించిన తర్వాత బలర్పించడానికి వచ్చేటప్పుడు, దేవుని పరిశుద్ధమైన మందిరంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేటప్పుడు ఆయన స్నానం చేయడానికి ఆయన బంగారపు తొట్టి, పెద్ద తొట్టి, చెరువు లాంటి తొట్టి. ఓ మాట చెప్పాలంటే అది 20-30 అడుగులు కలిగినటువంటి ఒక పెద్ద తొట్టి చేయించాలి. దానిలో స్నానం చేయాలి. దానిలోకి నీళ్ళు ఎవరు తేవాలి? నీళ్లు లేని దేశము, కానీ వాళ్ళు నీళ్లు తెచ్చిపోయారు. ఇంత గొప్ప భోగం దేవుని యొక్క సేవకులకు ఇచ్చాడు. నా యేసయ్య ఇదేమి కోరుకోలేదు, ప్రజలకు ఇచ్చాడు. ఆయన ఏమి కోరుకోలేదు. జీవితంలో యేసు ప్రభులాగా జీవించటం నేర్చుకోవాలి. యేసు ప్రభులాగా ఉండటం నేర్చుకోవాలి. పిల్లలకి మనం గమనిస్తే ఎప్పుడైతే ఇది జరిగిందో, ఎప్పుడైతే కార్యము జరిగిందో, అక్కడ గమనీయులలో ఒక ఆయన ఉన్నాడు. ఈ గమనీయుల ప్రస్తావన బైబిల్లో 2 పర్యాలు గట్టిగా కనబడతారు. ఈ గమనీయులు ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు గమనీయులు ఎలా చెప్పుకుంటాడో తెలుసా? గమనీయులు ఎవరనుకున్నారు? ఆయన మామూలుమైన వ్యక్తి కాదు. ఆయన ఒక పరిసయ్యుడు, ధర్మశాస్త్ర బోధకుడు, ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రమంతా అవకాశం పట్టినవాడు. ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేటట్టుగా, ధర్మశాస్త్ర విధులలో ఏది కూడా తప్పిపోకుండా, వాడు మర్చిపోకుండా, వాడు నిర్లక్ష్య పెట్టకుండా,
ఉండేటట్టుగా వారిని ప్రోత్సహిస్తాడు. అలాంటి వ్యక్తి కలిగినటువంటి వ్యక్తి, భక్తి లేనివాడు కాదు, మహాభక్తి కలిగిన వాడు, క్రమం కలిగిన వాడు. అలాంటి నిష్ట కలిగిన ఒక సేవకుని దగ్గర అపోస్తుడైన పౌలు గారు ధర్మశాస్త్రాన్ని కంఠస్థం చేసి నియమాలన్నీ కూడా నేర్చుకున్నవాడు. ఆయన మారాడు. ఇప్పుడు ఆయన గురించి తర్వాత చూద్దాం. ఆయన వస్తాడు. ఇప్పుడు ఆ యొక్క గమనీయులు అక్కడ ఉన్నాడు. గమనీయులని దేవుడు వాడుకున్నాడు. ఒక నిమిషం మాట చెప్పాలండి. దేవుని కార్యాలు ఇంకా జరగాలి తన శిష్యుల ద్వారా. మరొక వ్యక్తి లేపబడాలి, మరొక వ్యక్తి లేపబడాలి. అందుకని వీళ్ళ మీదకి ఏ ఉగ్రత రానియదు. అప్పుడు కానీ గమనీయులు ఒక మాటని, ఇది నిజముగా దైవ దోషనే అని కానీ మరొక మాట అంటే ప్రజలు తప్పకుండా వినేవాడు. పేతురుని యోహానును కొట్టి చంపేవాడు, స్మాష్. కానీ ఈ యొక్క గమనీయుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ తెరవండి నాతో పాటు. ఈ గమనీయులు 35వ వచనం 34వ వచనం అంటున్నాడు, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచండి అనగా వారు వెలుపలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబోచున్నారో జాగ్రత్త సుమా. ప్రియులారా, మనము దేవుని బిడ్డల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో జాగ్రత్త. దేవుడు మనల్ని చూస్తున్నాడు. తన బిడ్డలంటే చాలా ప్రియం, తన బిడ్డలంటే చాలా ప్రియం. ఆయన తల్లిలాగా ప్రేమిస్తాడు, తల్లిలాగా ప్రేమిస్తాడు. మాతృత్వం యొక్క ప్రేమ గొప్పది. స్త్రీకి తల్లికి ఎప్పుడు నమస్కరించం. స్త్రీ ఉత్తమమైన ప్రేమ పంచేది. ఒక తల్లికి పాలు లేకపోతే, ఈమెకి ఒక బిడ్డ నుండి పాలుంటే కఠినంగా ఉండకుండా ఆ పాలని ఇద్దరికి పంచి తను ఇంకా ఆహారం తిని ఇద్దరికి సరిపడే పాలు ఇవ్వాలని ఆశపడేది ఈ తల్లి. తల్లిని ఎప్పుడు మనము సింపుల్గా లెక్కించకూడదు. మాతృత్వంలో దేవుడు పెట్టిన మహా గొప్పతనం, మాతృత్వం యొక్క గొప్పతనం. ఒక రోజున నిన్న చెప్పాను, మీరు ఆవు పులిపిల్లకి పాలిచ్చింది. పులిపిల్లకి పాలిస్తే పులిపిల్ల ఆ ఆవుని ప్రేమిస్తుంది. పెద్దదైపోయినా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది, కొరుకు తిరుగుతుంది, మింగేసి ఈడ్చుకుపోయే వయసు వచ్చినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది. నీకు తెలుసా, ఒక రోజున ఒక కుక్క పిల్లకి పాలిచ్చేది తెలుసా? కోతి. కుక్క పిల్లకి పాలిచ్చేది కోతి. ఆవు మేక పిల్లలకి పాలిస్తుంది. ఆశ్చర్యం. కుక్క పాలిస్తుంది ఆవు దూడకి. తల్లి మాతృత్వం యొక్క ప్రేమ మనం ఈ విధంగా చూస్తే, ఆ మాతృత్వం అనగానే తల్లి ప్రేమ మహోన్నతమైంది. వారిలో శిఖండుల్లాగా కొంతమంది ఉంటారు. వారు లేకపోలేదండో, వారిలో వచ్చిన వాళ్ళే హేరోదు భార్యగా పిలువబడుతున్న సలోమి. మీరు గమనించండి. అది తర్వాత నాబోతుని చంపించినటువంటి యెజబెలు. ఎందుకు దేవుని బిడ్డల మీద ఇంత కోపం? దేవుని బిడ్డల మీద కోపానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ పాపాన్ని దేవుడు వారికి చూపిస్తే కోపం. సాతానుడు పాపం చేయమంటాడు, దేవుడేమో ఆ పాపాన్ని వారికి చూపిస్తాడు, మండిపోతాడు. గమనిద్దామా? తన భర్తను చంపేస్తాడు ఒక వ్యక్తి. వారి మీద ఎంత కోపం ఉండాలి? అరే, నా భర్తను వీడు చంపేశాడని. ఆయన చంపేసింది సొంత బావ, సొంత తమ్ముడు చంపేస్తాడు. తనను తీసుకెళ్ళిపోయి భారీగా చూసుకుంటాడు.
కేవలం ఈవిడి మీద ఉన్న మోహంతోనే. ఇలాంటప్పుడు ఆవిడికి ఏమి రావాలి? మూర్ఖుడా, దుర్మార్గుడా, దురాశపరుడు అనాలా? లే, ఈవిడ బాగుంది, ఆవిడికి రాజభోగం దొరికేసరికి. ఎంత చంచలమైన మనస్తత్వం కలిగిన స్త్రీను. యోహాను అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రవక్త. ఆ కొంటునక్కతో చెప్పు అన్నాడు. కడుపు మండిపోయింది. కుమార్తెను నాట్యం చేయించింది. ఏ రోజు ముందు, ఏ రోజు ఏం కావాలని అడుగుతాడు నిన్ను. అలా నిన్ను అడిగినప్పుడు ఏం కావాలో తెలుసా? ఆ ప్రవక్త అయిన యోహాను తల కావాలి, అది కోరుకోవాలి. బంగారు వద్దు, వెండొద్దు అనగానే అదే కోరుకుంటాడు. వినరా, ఆ స్త్రీ తన బిడ్డకు చెప్పినట్టుగా బిడ్డ కోరుకోగా రాజు ఆజ్ఞాపించగా ప్రవక్త అయిన యోహాను తనను నరికేసి బంగారు పళ్ళలో తెచ్చిపెడితే చూసి పరవశించిన మూర్ఖురాలు ఈ యొక్క స్త్రీ. కారణం ఏంటి? ఎందుకు ఎందుకు అగా పాపాన్ని బయటకు తీస్తే కోపం. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గమనీయాలు అంటున్నాడు, మీరేమి చేయబోతున్నారో ఆలోచించండి, జాగ్రత్త సుమి అని 36వ వచనములో దూదా దూదా అనేటువంటి వ్యక్తిని గుర్తు చేస్తున్నాడు. ఎవరి దూదా? ఎవరి దూదా? ఈ దూదా అనే వ్యక్తి కూడా ఆయన ఒక విప్లవకారు. ఈ దూద ఒక విప్లవకారు. ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తానని, ఇశ్రాయేలుని గొప్పవాడిగా చేస్తానని, మరి ఇశ్రాయేలుకి కావలసినటువంటి అన్నిటినిచ్చే మెస్సియాను నేనే అని దూదా. 37వ వచనములో మరొక ఆయన యూదా. దూదా యూదా. 36లో దూదా, 37వ వచనంలో యూదా. ఇద్దరు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఏమన్నాడో తెలుసా? వాళ్ళిద్దరు, వారిలో ఒక ఆయన విప్లవకారుడు, వారిలో మరొక ఆయన నేనే మెస్సయ్యనని చెప్పుకున్నాడు. నేనే మెస్సయ్యనని చెప్పుకున్న వ్యక్తి. ఇశ్రాయేలీయుల కోసం ప్రేమన్నవాడిగా నటింపజేశారు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మనుషులను ఆకర్షించారు. కొన్ని వందల మందిని, వేల మందిని నమ్మించారు. వాళ్ళు చచ్చిపోయారు. వారిని అనుసరించిన వారు చచ్చిపోయారట. కాబట్టి దూదా గుర్తున్నాడా, యూదా గుర్తున్నాడా? వాళ్ళిద్దరు ఏమయ్యారు? కాబట్టి 38వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, ఆ మనుషుల జోలికి వెళ్ళక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా, అది వ్యర్థమగును. దేవుని వల్ల కలిగినదా, మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనము ఈ యొక్క లాక్డౌన్ రాకముందు న్యాయాధిపతుల గురించి చెప్తున్నారు. ఒక న్యాయాధిపతి తండ్రి తన కుమారుణ్ణి ఇలాగే తప్పిస్తాడు. ఈయన ఏమని తప్పిస్తున్నాడో తెలుసా? దూదా వాళ్ళు వచ్చి చనిపోయారు, ఇలాగే చేశారు యోధా దూదా. ఇప్పుడు వీరు చేసిన కార్యము అంటే ఇక్కడ మనం గమనించాలి. గమనీయులు కూడా ఆశ్చర్యం కలిపింది కార్యం. ఇంత భక్తిపరుడైన నేను ఏ రోజు మనిషిని బాగు చేయలేదు. ఈరోజు ఒక భిక్షమడుక్కునే పుట్టినది మొదలుకొని దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని, భిక్షమెత్తుకుంటున్న అవిటి వాడిని పైకి లేపడం అంటే సామాన్యమైన విషయమో? కాబట్టి ఇది దేవుని వల్ల కలిగిందా,
మనుషుల వల్ల కలిగిందో సందేహము గమనీయులకు కూడా. దేవుని బిడ్డలు ఇలాంటి కార్యాలు చేయాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నాక ఇలాంటి కార్యాలు జరగాలి. ఇలాంటి సందేహంలోకి తీసుకెళ్ళాలి దేశాన్ని. పరిశుద్ధాత్మ కార్యాలు వెక్కిరించొద్దు సహోదరుడా, తోటి సేవకుడు. గమనీయులు లాంటి నిష్ఠ భక్తి కలిగిన నిష్ఠ గరిష్ఠులను ఘనాపాటి ఆయన ధర్మశాస్త్ర విషయంలో అలాంటి వ్యక్తిని ఆలోచింప చేసినటువంటి ఈ కార్యం. కాబట్టి అంటాడు, ఇది మనుషుల వల్ల కలిగిందా? వ్యర్థ మొదలు దేవుని వల్ల కలిగిందా? ఎవరు వారిని వ్యర్థం చేయలేరు. ఇదిగో ఇది దేవుని వల్ల కలిగితే మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి? అందుకే మీరు గుర్తు చేసుకోండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడానికి పాపక్షమాపణ లేదు. ఒక మాట చెప్పాలంటే ఈ గమనీయులు అలా మాట్లాడలేదేమో అనిపించింది. ఈ మాటలు చెప్పబడ్డాయి. ఈ మాటలు చెప్పగానే వెంటనే వారు సద్దుమణిగారు. ఎందుకో తెలుసా? ఈ గమనీయుల మీద ఉన్నటువంటి ఘనమైనటువంటి గౌరవం. గమనీయాలంటే వాళ్ళకి చెప్పలేనటువంటి గౌరవం. మంచి ప్రవర్తన కలిగిన వాడు. పౌలు కూడా గొప్పగా చెప్పుకుంటాడు. ఎవరి గురించి? నేను గమనీయాలు పాదముల యొద్ద. ఈస్ ఎ గ్రేట్ స్కాలర్ ఇన్ మోజెస్ లా. మోషే ధర్మశాస్త్ర విషయంలో స్కాలర్. బాగా 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 కంఠస్థం చేశాడు వాక్యం. దేవుని బిడ్డ, సమయము దగ్గరకు వచ్చింది. ఇప్పుడు జీవవాక్యాన్ని కంఠస్థం చేయాలి. విశ్వాసం. నిద్రమత్తులు మేలుకోవాలి. సోమారులు బలవంతులు అవ్వాలి. చదువుని వాళ్ళు వాక్యం చదవాలి. లేఖనాలు పరిశోధించుకోవాలి. ఎవరు మోసపోయినా భర్త అంటాడు 666 ముద్రేమంటాడు. భార్యమైన నీవు వద్దనాలి. మీ అమ్మా నాన్న వేయమంటారు. కొడుకు అయిన నీవు వద్దంటావు. కారణం ఏంటో తెలుసా? నీకు వాక్యం తెలుసుంటది. కొద్దిగా గొప్ప తెలిసిన మెమ్మ వేయమంటుంది. పైపైన తెలిసిన మీ నాన్న వేయమంటాడు. బాగా లోతుగా తెలిసిన నీ వద్దంటావు. అది ఎప్పుడు? మీ పాస్టర్ గారు కూడా వేసుకొని అంటాడు, కానీ నీవే వద్దంటావు. అది ఎప్పుడు? అది వాక్యములో నీవు ఘనాపాటిమైనప్పుడు. వాక్యము చదవాలి. దేవుని వాక్యం ఏమందో తెలుసా? దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు వర్ధిల్లుతాడు. అతడికి కొదువ లేదు. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఎప్పుడు సమృద్ధి సమృద్ధి సమృద్ధి. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, ఈయన దూత ఒక విప్లవకారుడు. వీళ్ళిద్దరు చేసిన దాన్ని బట్టి ఆయన చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధముగా నిలిచి ఉన్నారు. ఇప్పుడు వారు చివరికి ఏమన్నారు? వారు ఆ మాటను సమ్మతించి వారు ఆయన విడిచిపెట్టి యేసు నామమున బోధించకూడదని వారిని విడుదల చేశారు. అయితే శిష్యులు ఏమనుకున్నారు? ఐ లవ్ దట్ వర్డ్. ఆ మనస్తత్వం నాకు నచ్చింది. వారి నిర్ణయం నాకు నచ్చింది. వారు అనుకున్నది నాకు నచ్చింది. వారి మనసులో పుట్టిన ఆ భావము నాకు నచ్చింది. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు కూడా మెచ్చుకునేది అదే. ఆడ దేవుడు భలే పరిశీలిస్తున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడతాడా? ఏం మాట్లాడాడో తెలుసా? చదవండి. ఆ కింద ఏం మాట్లాడాడో తెలియదు. చూడండి పేతురు. ఆ నామము కొరకు, అనగా యేసు నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున. చాలండి. ఏమని ఎంచబడ్డారు? ఆ నామము నిమిత్తము
అవమానం పొందటానికి మేము పాత్రులము. మా కూలేంటి? మేమెందుకు పిలువబడ్డా చెప్పండి పాస్టర్ గారు. మీరు ప్రార్థన చేశారయ్యా, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందయ్యా. వచ్చిందా? వచ్చింది. అట్టయితే రా, రేపొద్దున రా, కెమెరాలో నీ యొక్క సాక్ష్యము టెస్టిమోనీ ఇద్దు. మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఉద్యోగం వచ్చింది. మా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, దేవుడు విన్నాడు కాదు. ఈ చిత్రం అదే చెప్పించుకుంటున్నాం మేము కూడా. చెప్పు పిచ్చిమొహాలు టీవీలో కనబడటానికి అదే చెబుతారు. చాలామంది దొంగ సాక్ష్యాలు చెబుతారు టీవీలో. ఒక రోజున మనవాడు కూడా చెప్పారు, నేను దాన్ని విన్నాను, చెప్పారు నాకు వచ్చి, అయ్యా అలానోళ్ళు ఒక రోజున తగ్గిపోయిందని ఆ స్టేజ్ ఎక్కి చెప్పారయ్యా, టీవీలో అందరూ చూశారయ్యా. తర్వాత కొద్ది రోజులకి మరలా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని వచ్చింది. ఇక నేను అవన్నీ గుర్తొచ్చింది, నేను అడగల. పాపం అజ్ఞానం లేదు, తెలియదు. ఇవి కావాల్సిన వాళ్ళు ఇవి కావాలి, అవి కావాల్సిన వాళ్ళు అవి కావాలి. టీవీలో బొమ్మలు కావాల్సిన వాడు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే తెలియని అజ్ఞానవంతులు వీళ్ళు. పేరు కావాల్సిన వాడు వాళ్ళు. దేవుని కార్యాలు కావలసిన వాడు ఎవరు? డబ్బులు వస్తే మణుగుల బంగారము, మణుగుల వెండిని మణుగులు వేసుకొని వస్తే రథాల మీద నీ మొహం చూడంలో, నీ డబ్బు మొహం వెంక చూడంలో, మీ ఊరు డబ్బు మీ ఊరు తీసుకుపో. పోత యోర్దానులో అర్థమవుతుందా పిల్లగా? దేవుని కార్యాలు గ్రహిస్తాం. విమర్శ కాదు, ఇది రేపు నేను చేయొచ్చు, మీరు నాకు గుర్తు చేయొచ్చు. లేక నీ బిడ్డలు చేయొచ్చు ఇలాంటి పని, వారిని మీరు డైరెక్ట్ చేయొచ్చు. షుడ్ నాట్ డూ లైక్ దట్. ఒకవేళ మీరు అలా వెంబడిస్తుంటే అలా వెంబడించొద్దని చెప్పు. దేవుని వాక్యం ఏముందో తెలుసు. మేము అవమానము కొరకు, ఈ అవమానం కొరకు పాత్రులుగా ఎంచబడ్డాం. అవమానానికి పాత్రులుగా ఎంచబడ్డాం. అవమానం పొందటానికి అర్హులం. యేసు కొరకు అవమానం పొందటానికి నేనున్నా. యేసు కొరకు బెత్తాలు తీసుకొని ఒళ్ళంతా బద్దలైపోయినట్టుగా కొట్టించుకోవడానికి గ్రామ చావిట్లో కొట్టి పంపించాడు. వాతలకి మందులు ఎవరు రాశారో తెలియదు. ప్రేమ కలిగిన భార్య అంటది, ఎందుకయ్యా ఈ సేవ మనకి? పేతురు భార్య బంగారు తల్లి. పేతురు ఎప్పుడు డిస్కరేజ్ చేయలా. తన భర్తతో పాటు సేవలో నడిచి తన భర్తతో పాటు సిలువకు అప్పగించుకున్న యోగ్యురాలు, మహాప్రభావం కలిగిన భక్తి పరుడైనటువంటి స్త్రీ, చావుకు తన భర్తను ప్రోత్సహించిన వ్యక్తి అని చెప్పాలి. మగవాడు వెనక్కి వెళ్ళాలంటే చాలా వంతులు భార్య. ఇదేనా నీ ప్రేమ? ఖండించడానికా, కొట్టించడానికా? అందుకే నన్ను పెళ్లి చేసుకుంది, ఇదేనా నన్ను సుఖపెడుతుంది అంటే ఏం చేస్తుంది? ఏం చేస్తాడైనా? నిన్ను విడిచిపెట్టనన్నా విడిచిపెట్టాలి, లేకపోతే నచ్చ చెప్పాలి, లేకపోతే నీ మాటలు పడాలి. గమనిద్దామా? ఎందుకొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు? ఎందుకొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు ఎరిగావా? సిలువ వేయబడిన పేతురు భార్య, ఎప్పుడన్నా పేతురు భార్య నువ్వు రామ్మా సేవకి అని దేవుడు పిలిచాడా? వారిద్దరు ఏక శరీరము కనుక భర్తను పిలిస్తే భార్యను కూడా పిలిచినట్టే. గుర్తుపెట్టుకో, భర్తకు పిలుపుంటే భార్యకు కూడా పిలుపున్నట్టే. ఏక శరీరం.
కాబట్టి ప్రియులకి మీరు గమనిస్తే నేను దాని కొరకు ఎంచబడ్డా, ప్రతిష్ఠించబడ్డా. ఇక్కడ మరొక మాట కనబడుతుంది. యేసు ప్రభు వారు కొండ మీద బ్రహ్మాండమైన ప్రసంగం చేశారు. 5వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటల నిందలు వేసినప్పుడు, నిందలు కాదు ఇది, నిందలు వేసినప్పుడు మీరు ధనిలో ఆనందించి సంతోషించండి. మత్తయి 5:11. ఇందుకొరకు వీళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ప్రభు చెప్పిన మాట ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి వల్ల నెరవేర్చుకుంటున్నాను. వాక్యము నీలో నెరవేరాలంటే వాక్య ప్రకారము నీవు రక్షించబడ్డావు, వాక్య ప్రకారము పరిశుద్ధాత్మను పొందుకోవాలి, వాక్య ప్రకారము దేవుని కొరకు నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబడినటువంటి వ్యక్తి ఈ పేతురు యోహాను. మేమందు కొరకే నియమించబడ్డాం. కొలసీలకు రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయము, కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనములో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పిలుపున్నటువంటి వారు శ్రమలు పడుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? శ్రమలలో వాడికి ఏం కలుగుద్ది? సంతోషం. శ్రమలో నీకు సంతోషమా? యేసయ్య నిమిత్తమైన శ్రమలు. బాగుందండి వాక్యం. దేవుడు ఈ రోజు మాట్లాడాడంటే రేపటి రోజున ఎగ్జామ్ పెడతాడు దీంట్లో. మాస్టర్ గారు సిలబస్ ఏం చెప్పాడో పాఠము, ఆ పాఠమే ఎగ్జామ్. చెప్పని పరీక్షలో అవుట్ ఆఫ్ సిలబస్ ఏమి లేదు. సిలబస్ దేవుడు బోధిస్తున్నాడు ఇప్పుడు సేవకుల ద్వారా. నీవు విన్నావా? ఇక వింటే చాలు, ఎగ్జామ్కి మట్ గెట్ రెడీ. మస్ట్ గెట్ రెడీ. శ్రమలలో సంతోషం, తిడితే సంతోషం, కొడితే సంతోషం, చెంప పగలగొడితే సంతోషం, ముఖం మీద ఉమ్మేస్తే సంతోషం. బాపురే, ఇలాగ కోట్ వేసుకుంటే సంతోషం, సూట్ వేసుకుంటే సంతోషం, కార్లు ఉంటే సంతోషం, అందరూ వచ్చి చప్పట్లు కొడితే సంతోషంగానే శ్రమలే సంతోషం అండి. మాస్టర్ గారికి నాతోటి సేవకున్నారు చాలా మంది సేవకులు ఏసంటే ఎరగిన వాళ్ళ మంచికి వెళ్ళి వాళ్ళ మంచికి వెళ్ళి వారిని ఒప్పించి ప్రభు నా యొక్క మందిరాలు కడుతున్నారు. మనం వెళ్ళాం, మందిరం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయాసపడి వీళ్ళు ఎప్పుడన్నా అడుగు పెడతారా? వెళ్ళండి. ప్రభు కొరకు ఒక అవమానమైన పొందు, ప్రభు కొరకు ఒక నిందైన పొందు, ప్రభు కొరకు ఒక దూషణైన పొందు. అది సంతోషంగా ఎంచుకొని రా. దానివల్ల ఏమైనా చిన్న ఒక మార్కు పడుతుందేమో పరలోకం వెళ్ళడానికి. ఇప్పుడున్న భక్తి మార్కులు పడవు. మార్కులు వచ్చే టాప్ మార్కులు వచ్చే భక్తి కాదు. మీకే నో బాక్స్, నో మెరిట్ బాక్స్. శిష్యులు వెళ్ళారు, వాటిని మోసుకెళ్ళారు. మేము సంతోషించు సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువై ఉన్న వాటిని అటు యందు నా వంతు నేను చేస్తున్నాను. పరిశుద్ధమైన సంఘం కోసం యేసయ్య పడ్డాడే,
ఆయన పడిన పాటలలో నా వంతు. తండ్రి పనిచేస్తున్నాడు, తండ్రి పనిచేస్తున్నాడు. కొడుకున్నాడు, కూతురున్నాడు. తండ్రి ఒళ్ళంతా చెమటలు పట్టిపోయింది, ముఖంలో చెమట పట్టింది. ఎవరొచ్చి మీ ముఖం తుడుస్తారు? మీకు ఎప్పుడైనా తెలుసు అసలు ఇలా జరిగిందా? మా దగ్గర ఉండే బిడ్డలు కొంతమంది నన్ను ప్రేమిస్తారు. ఏదో పని చేస్తూ ఉన్నాను నేను. ఒక పాపకి చాలా ప్రేమకి పెట్టి వచ్చి చెవుడు తుడుస్తుంది, నాకు వచ్చి తీసుకుని ముఖం మీద. నాకేమర్థమైందో తెలుసా? నా ముఖం మీద చెమట చూడటం కూడా బిడ్డకు వినబడా ఇష్టం లేదు. తండ్రి కష్టాన్ని చూడలేక ఆ చెమటను తుడుస్తూ తన వంతు తను పనిచేస్తుందంటే దేవుని సేవ కోసం పనిచేసేవాళ్ళు ఉన్నారా? యేసయ్య పడిన సంఘం కోసమై యేసయ్య పడిన పాటలలో మీ వంతు పాత్ర ఏంటి? మీ పేరు చెప్పుకోవటం, మీ నాన్న పేరు చెప్పుకోవటం, మా నాన్న టాప్ అని చెప్పుకోవటం, మా అమ్మ టాప్ అని చెప్పుకోవటం, మా వాళ్ళ టాప్ అని చెప్పుకోవటం. టాప్ లేచిపోతాం. ఒక రోజు నన్ను చెప్పుకునే వాళ్ళందరూ తేలిపోతారేమో గాలిలో, ఎవడెవడో తెలీదు. మా నాన్న టాపు, నువ్వేంది టీప్ అయిపోయావని దావీదుని చూసి నవ్విందంట భార్య. మా నాన్న టాప్ అయ్యా, ఆ టాప్ అయిన కూతుర్ని నేను నువ్వేంటి ఇట్టున్నావు అని నవ్వింది. దేవుడు కొట్టవతల పడేశాడు, కొట్టవతల పడేశాడు. ఎక్కిరించింది సేవకుని కాదు, ఎక్కిరించింది తన భర్తను కాదు, ఎక్కిరించినది దేవుని కార్యాన్ని, దేవుని ప్రజలతో ఉన్నదాన్ని ఎక్కిరించింది. పాపాలు లెక్కించాలంటే ఇప్పుడు ఈ లెవెల్లో లెక్కించండి. గుర్తుపెట్టుకోండి పిల్లారా, అవమానించబడటానికి, నిందించబడటానికి, కొట్టబడటానికి నా వంతు నేను పని చేస్తున్నాను. దేవుని వాక్యము యుగ యుగములలో తరతరములలో మరుగు చేయబడిన మరణమును సంపూర్ణముగా ప్రకటించడానికి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక్కడే చదివి అయిపోయిందా? నన్నే ఎన్నుకున్నాడు అనుకున్న బడాలు చెప్పుకోవాలా? నీకంటే నాకంటే గొప్ప వాళ్ళు చాలా మంది వచ్చారు. చాలా మంది శ్రమపడి దేశానికి వచ్చారు. వచ్చిపోయి మాట్లాడుతున్నామేమో మనం. ద గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా విలియం కేరీ. విలియం కేరీ బైబిల్ని తర్జుమా చేసి, బైబిల్ భాషలు నేర్చుకుని, బైబిల్ తర్జుమా చేసి అచ్చు యంత్రాలు తీసుకొచ్చి మన తెలుగు మన భాషల్లో బైబిల్ అచ్చేస్తున్నప్పుడు ఒక వర్తమానం వచ్చింది, నీ కొడుకు జబ్బు వచ్చింది, నీ కొడుకు చచ్చిపోయాడు. ఆయన కొడుకు నిమిత్తం వెళ్ళేసరికి మరొక వర్తమానం వచ్చింది, నీ ప్రెస్ని బైబిల్ ప్రింట్ చేస్తున్నా, నీ ప్రెస్ని ఎవరు కాల్ చేశారండి. కొడుకు చచ్చిపోయి, ప్రెస్ కాలిపోయి, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో బిడ్డను పోయినందుకు భార్య పిచ్చిదై ఏడుస్తుంటే దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తి అలా ఆయన కంటే గొప్పవాడు అనుకుని భావిస్తున్నామా? ఆయన సేవ తోకపట్టుకుని ఆలాడుతున్నాం. చెప్పులు కుట్టాడు భారతదేశం వచ్చి, చెప్పులు కుడుతూ ఇద్దరు తెల్లవాళ్ళు చెప్పులు కుడుతున్నప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇద్దరు కొట్టుకుంటుంటే చొక్కాలు వేసుకుని కొట్టుకుంటుంటే ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు ఫారినర్స్ అని నలుగురు వచ్చి చేరితే, ఆ నలుగురు కూడితే చాలు అనుకొని సువార్త చెప్పిన వాళ్ళు
ఏదో మనము నలుగురు సంఘం నేను కట్టుకొని నేను టాప్ అనుకుంటే నన్ను క్షమించండి ప్రియులారా. ఎప్పుడన్నా ఎక్కడైనా మాట్లాడి ఉన్నా క్షమించాలి. పరిశుద్ధాత్మ దేవుని కూడా నేను వేడుకుంటున్నాను. షుడ్ నాట్. చెప్పాలంటే బయోగ్రఫీలు అనేక మంది సేవకులు భారతదేశానికి ప్రపంచానికి సేవ మోసుకొని పోయిన వారి జీవిత చరిత్రలు చదవాలి. బైబిల్ తగలబెడుతుంటే ఇలాంటి బలలో ఆ బైబిల్ దాచిపెట్టాడు. ఎంతో మంది ఘోరంగా చంపబడ్డారు. నేనే అనుకుంటున్నారు కొంతమంది. దేవుడు వారిని క్షమించును గాక, వారికి వాక్యము చేరును గాక, వారికి వాక్యము దగ్గరికి అందరు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాటిని మేము కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వారికి బయటికి తీసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనము నుండి 7వ వచనము చూసినట్లయితే, వారు ఇన్ని వచ్చిన కాబట్టి, 2వ వచనం చదవండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరిస్తున్నాడు. లోబడమన్నాడు అధికారులు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి మీద ద్వేషాన్ని పంచుకోక, దేవుని యొక్క చట్టాలు, భూలోకములో చేయబడిన చట్టాన్ని గౌరవిస్తూ దేవుని కార్యాలు ముందుకు తీసుకొని పోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు. ఇక్కడ ఎవరైతే లోబడరో 15వ వచనం చదవండి. ఏలైనగా మీరిట్లు యుక్తమైన ప్రవర్తన కలిగి వారై అజ్ఞానముగా మాట్లాడే వారి నోళ్లను మూయట దేవుని చిత్తం. మీ ప్రవర్తన వలన వాళ్ళ నోర్లు మూయించాలి. మీ దైవ శక్తి వలన నోర్లు మూయించాలి. గమనియేలు లాంటి వ్యక్తి సైతము ఆలోచించాడు. ఇందాక నేను ఒక ప్రశ్న మధ్యలో వదిలేశాను. ఎవరైనా గిద్యోను యొక్క తండ్రి. అభినందించాలి, చప్పట్లు కొట్టి. గిద్యోను యొక్క తండ్రి కొడుకును రప్పించడానికి బలిపీఠం అక్కడ పడగొట్టి దేవతా స్తంభాన్ని పడగొట్టి యెహోవా పేరిట బలర్పించి వస్తే, ఇది మీ వాడే చేసి ఉండొచ్చు అంటే, ఇది దేవుడు సెలవిస్తే నువ్వేమంటావు? దేవుడే వాడిని శిక్షిస్తాడు, దేవుడే వాడిని నాశనం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించాలి. పేతురు యోహాను అంటున్నాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు పాత్రులుగా, యోగ్యులుగా, అర్హులుగా, ఏంటండి అర్హులు, ఏమంటే తన్నులు తినడానికి కూడా అర్హత కావాలా? పాత్రులు అనగానే అర్హత. యేసు ప్రభువు వారి పేరిట తన్నులు తినడానికి అర్హత ఏంటి? అవును, పాపంలో ఉన్నవాడు తన్నులు తింటే దేవునికి మహిమ రాదు. పాపం వల్ల నువ్వు శిక్షించబడితే, పాపం వల్ల నువ్వు దూషించబడితే, పాపం వల్ల నువ్వు బంధించబడితే అది దేవునికి మహిమ రాదు. నువ్వు నీతిగా పరిశుద్ధముగా జీవించడం వలన అది నీకు కలిగితే అది దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, నిజముగా పేతురు, యోహాను వారికి కలిగిన శ్రమ, ఆ విధముగా వారికి కలిగినప్పుడు వారు ఆ సభ ఎదుట సంతోషించు అక్కడి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే యేసే క్రీస్తు, యేసే క్రీస్తు అని ప్రకటించుచున్నారు. మానక మానక ఎక్కడికి వెళ్ళారు మీరు? దేవాలయములు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటింట. ఇంటిలోకి ఎందుకు వెళ్ళాలో తెలుసా? ఆ ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకోవడానికి. నేను ఇప్పుడు టీవీలో వాక్యం చెప్పాను, ఈ సెల్ ఫోన్లో వాక్యం చెప్పాను. ఎంతవరకు వెళ్తుంది? అదనకుండా కూర్చొని విశ్వాసులైన వారికి
మరి అవిశ్వాసం లేని వారి దగ్గరికి ఎవరు వెళ్తారు సోదరా? ఎవరు వెళ్ళాలి? పిచ్చి పాస్టర్లు. మీ లెక్కలో, నా లెక్కలో పిచ్చి పాస్టర్లు ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఆ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసి పట్టుకొస్తారు. అలా పట్టుకు రాగానే ఇది ఇలా వాడు పాప కోట్లు వేసుకోడు, స్తోత్రం అంటాం కూడా రాదు, స్తోత్రం అంటున్నాడు. వాడు పట్టుకొస్తారు యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడు నేను కోట్ వేసుకొచ్చి రండి మా చర్చికి, నేను కోట్ వేసుకున్న టాప్ పాస్టర్ రండి అని చెప్తే వస్తాడు. కాదు కదా. ఎవరు వెళ్ళాలి? దేవాలయంలో ఇంటింట మానక ఒక రోజున ఒక అన్నిలింటిలో ప్రార్థన పెడతామని చెప్తే వాడు లేదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే తలుపు లేదు, తలుపున్న ఆ పేదలకు ఒకళ్ళు. వాళ్ళ ఇల్లు నేనే ఊడ్చి అక్కడ చాప తీసుకొని దుప్పుడు చాప వేసి మోకరించి పాట పాడాక ఆ పక్క వాళ్ళు వచ్చారు. వాక్యం చదువుతున్నప్పుడు ఆ ఇంట్లో వచ్చారు. ఏమ్మా నేను చెప్పాను కదంటే, అయ్యా మా యజమానురాలు మమ్మల్ని వదిలిపెట్టలేదు, పని ఉందని, ప్రార్థన ఉందని చెబితే మా ఇంట్లో ప్రార్థన చేసుకోమన్నారు. అరగంట లేట్ అయిపోయింది. అయ్యా ఇవన్నీ నువ్వే చేసావని కాళ్ళు పుట్టుకుంటూ క్షమించమని. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రోగులైన వారి దగ్గరికి వెళ్ళాడు, కుష్ఠ రోగుల దగ్గరికి వెళ్ళాడు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మదర్ తెరీసా. ఎక్కడా? నువ్వెక్కడున్నావు? ఒక విశ్వాసిగా నీ పరిచర్య ఎలా ఉంది? ఒక విశ్వాసిగా నీ యొక్క సమర్పణ ఎక్కడుంది? నీవు యేసు ప్రభు యొక్క ముగించిన పనిలో కొంత ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పిల్లలు చిన్న పిల్లలు తెచ్చి ఏదో ఒకటి పోస్తుంటారు. మా ఇల్లని వాళ్ళు మా ఇల్లు వాళ్ళు చేసేటప్పుడు ఇది మా ఇల్లు. చాలా మందిని నమ్మలేము. 2 పనులు: దేవుని మందిరము, రెండవది దేవుని రాజ్యం కొరకు పని చేయటం. సువార్త ప్రకటించాలి. నీవు నీ బిడ్డలు. నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను చూడండి. ఆ చిన్న పిల్లవాడికి వాళ్ళ నాన్నగారు అలవాటు చేసింది, దేవాలయంలో తీసుకుని వెళ్ళి వీధి వెంట వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. పిల్లవాడు రోజు అది నేర్చుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దానిని, ఏది అప్పగిస్తే దానిని, ఏమి కలిగి ఉంటే దానిని, ఎన్ని తలాంతులు ఇస్తే అన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. దేవుని కొరకు ఉపయోగించాలి. అవమానానికి సిద్ధపడాలి, నిందలకు సిద్ధపడాలి, కష్టానికి సిద్ధపడాలి, శ్రమలకు సిద్ధపడాలి. శ్రమ పడటం దేవునికి ఇష్టం. పరిశుద్ధులైన రక్షించబడిన విశ్వాసులు యేసు నిమిత్తమై శ్రమ పడ్డ వాళ్ళు, దేవునికి ప్రియమైన వాళ్ళు, వారిని ఆ శ్రమలకు దేవుడు పిలుచుకున్నాడు, ఆ నిందలకి పిలుచుకున్నాడు, ఆ తిట్లుకి పిలుచుకున్నాడు, ఆ కొట్లాడికి కొట్టించుకోవడానికి పిలువబడ్డారు వాళ్ళు. నువ్వు దేనికి పిలువబడ్డావు? నో క్లారిటీ. కారణం ఏంటో తెలుసా? నీ యొక్క జీవితంలో దేవునికి అవిధేయమైనది ఉంది. అది బయటకు వస్తే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వస్తాడు. అప్పుడు ఆయన అన్నీ నీకు బోధిస్తాడు. తన వచ్చి మోకరించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవా, నాలోనికి వచ్చి నాతో మాట్లాడు. నాలో ఉన్న ప్రతి అవిధేయతతో మాట్లాడు. హల్లెలూయా. నాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను బయటికి తీయండి. మీరు రండి. నన్ను ఏర్పరచుకున్నారని, నన్ను ఎన్నిక చేసుకున్నారని, నా ద్వారా ఇది జరగబోతుందని నాతో మాట్లాడయ్యా. నన్ను వాడుకో. దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేశాను. నీవు నీ కుటుంబం రెడీ అయిపోయి దేవుని కొరకు ప్రయాసపడటానికి సిద్ధపడండి.
ప్రార్థన చేసుకోనండి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి నీ వంతు, నీ కుటుంబం వంతు, నీ బిడ్డల వంతు పని నువ్వు చేయాలి. నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. తండ్రి నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. పరిశుద్ధాత్మ నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవు నాతో ఉంటే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. పరిశుద్ధాత్మ కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఈ వాక్యం వినని బిడ్డలు బలపరచండి. ఈ వాక్యం వినని బిడ్డలు దీవించండి. ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలింపచేయండి. నీరు కట్టండి, నీరు కట్టి ఫలింపచేయండి. 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా వారి హృదయాల్లో ఫలింపచేయండి. అపవాది వారి దగ్గర నుండి దూరం అయిపోవును కాక. వారిని వశపరుచుకున్న సాతాను యొక్క అధికారం లయమైపోవును కాక. ప్రతి ఒక్కరు నీ కొరకు తీర్మానం కలిగిన వారై నీ సేవలో పాల్గొందురుగాక. నీ నామఘనత కొరకు నీ సాక్షులుగా ఉందురుగాక. ఒక్కొక్కరిని మీరు వాడుకునండి ప్రభువా. ఏ విశ్వాసిని విడిచిపెట్టవద్దు. కృపావరాలతో నింపండి. అద్భుతాలు చేయనట్టుగా, ప్రవచనాలు చెప్పునట్టుగా, నీ వాక్యాన్ని ప్రకటించినట్లుగా, నీ కొరకు నిందలు భరించినట్లుగా, దేవా శ్రమలు పడినట్లుగా, దూషించబడినట్లుగా, దేవా నా ప్రభు నీ బిడ్డలు ఒక్కొక్కరిని నిలవబెట్టుకొని వాడుకోనండి. నీ రాజ్యములో దేవా కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్పినట్టుగా, ఇదిగయ్యా నీ మందిరం యొక్క మీరు మిగిల్చిన పనిలో మా వంతు పని మేము చేయనట్లుగా మమ్మల్ని మీ నామఘనత కొరకు వాడుకొనమని, కూడి వచ్చిన వారు వాక్యం విన్న వారిని మీరు బలపరచమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆదరణ, సమాధానం మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి సదా తోడయుండును గాక. ఆమేన్.